టీడీపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడేది లేదు, ఖచ్చితంగా గెలిచే తీరుతుంది అనే ధీమా అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిలో. ఏంటి ఆ ధీమా అనేదే, శాశ్వతంగా ఇక తామే అధికారంలో ఉంటామని ఎలా చెప్పగలుగుతున్నారు? అయితే బాబు రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిస్తే మరోసారి ఓటమి అనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఆయన మొత్తం రాజకీయ జీవితంలో కనిపిస్తోంది. అయితే ఈసారి అలా కాదు అంటున్నారు చంద్రబాబు. అయితే క్యాడర్ కూడా అదే చెప్తున్నారు. గుజరాత్ మోడల్ను కూడా ముందు పెట్టి చూపిస్తున్నారు. గుజరాత్లో బీజేపీ ఏకంగా వరుసగా ఎలా గెలిచిందో, 3.5 దశాబ్దాల పాటు అధికారంలో ఎలా ఉందో గుర్తు చేస్తున్నారు. క్యాడర్ కరెక్ట్గా ఉంటే పార్టీకి తిరుగులేదు అనేది బాబు గారి అంచనా. అందుకే ఆయన మన విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి టీడీపీ ఓడిపోయేదే లేదు అంటూ ఒక సంచలన కామెంట్ చేశారు. టీడీపీకి ఎప్పటికీ ఓడదని కూడా అనేశారు. మరి బాబు ధీమా ఏంటి అనేది ఇక్కడ చర్చ. ఏపీలో వైసీపీకి 40% ఓటు షేర్ బలంగానే ఉంది కదా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నమాట. అయితే వైసీపీకి ఓటు షేర్ ఉండొచ్చు, జగన్కి జనాదరణ ఉండొచ్చు, కానీ తగిన వ్యూహాలు లేవు అనేది ఒక విశ్లేషణ. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని మాత్రమే ఆ మోజుతోటే జనాలు ఓటు వేశారు తప్పించి మరేమీ కాదు అనేది బాబు గారి విశ్లేషణ. ఆయన తెప్పించుకున్న వ్యూహాలట, సర్వేల రిపోర్ట్ అట. ఇక జగన్ పాలన చూసేశారు కాబట్టి మళ్ళీ అటువైపు తొంగి చూడరని కూడా ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారట. అంతేకాదు కూటమి కట్టి టీడీపీ ఎన్నడూ లేనంత బలంగా ఉంది అనేది, సమీప భవిష్యత్తులో టీడీపీకి పోటీ ఇచ్చేవారు లేదంటే పోటీ ఇచ్చే పార్టీ కానీ, తొడగట్టి అధికారం దక్కించుకునే పార్టీ కానీ లేదు అని బాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన ఎప్పటికీ ఏపీలో టీడీపీ అధికారంలో ఉంటుంది అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రమాణం చేయడంతోనే 2029 గురించి ఆలోచిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం ఆయన అమలు చేస్తున్నారు. వైసీపీకి సానుకూలంగా ఉండే వర్గాలను తన వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలాగ అనేక రకాలైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్న బాబు వరుసగా మరోసారి గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలి అని చూస్తున్నారు. అందుకే ఆయనలో ధీమా కనిపిస్తోంది అంటున్నారు. చూడాలి మరి బాబు గారి ధీమా ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది.